మామిడి రైతులకు నమస్కారం. ఈరోజు అయితే మనం మదీనా మండికి వచ్చినాము. మదనపల్లిలో చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది. ఈరోజు అయితే మనము పూర్తి రేట్లు అయితే మనం తెలుసుకుందాము. ఈ మండీలో కొంచెము అమౌంట్ కాయని బట్టి వెంటనే కొంచెం తొందరగా ఫాస్ట్గా అమౌంట్ అనేది అయిపోతుంది. ఈరోజు అయితే మనం ప్రజెంట్ ఎంతెంత రేట్లు ఉన్నాయో, ఏమేమి రేట్లు పోయినాయో, కలర్ ఏ విధంగా పోయినాయో పూర్తిగా అయితే అన్నోళ్ళు డీటెయిల్ అనేది ఇస్తారు. భయ్య ఏది తోతాపూరికి ఇది ఏం రేటు పోయింది భయ్య? ఇది 13 రూపాయలు పోయింది. ఈరోజు 13 రూపాయలు. ఇది ఫుల్ కలరా హాఫ్ కలరా ఏది భయ్య? ఇది వచ్చి హాఫ్ కలర్ 13 రూపాయలు అయితే పోయింది. ఇది మళ్ళీ మనకు కొంచెం తక్కువ కలర్ ఉండేది భయ్య, పూర్తిగా పచ్చగా ఉంటే ఎంత మాత్రం? ఇది 10 రూపాయలు పోయింది. ఇది హాఫ్ కలర్ ఉండేది. ఇది కానీ కొంచెం దానిపైన బెటర్, ఒక 75% కలర్ ఉండేది వచ్చేసి 30 రూపీస్. ఇది 13 రూపీస్, 13 రూపాయలు అయితే పోయింది. ఇది తోతాపూరి బెంగళూరు కాయి. మళ్ళీ ఇది హాఫ్ కలర్ ఉండదు. ఇదైతే ఎంత భయ? ఇది 10 రూపాయలు. ఇది సైజు కానీ పెద్దగా ఉంది. ఇది వచ్చేసి హాఫ్ కలర్ వచ్చేసి 10 రూపాయలు అయితే పోయింది. ఇదంతా మదీనా మండీలో. ఈరోజు రేట్లు అయితే మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే పూర్తిగా వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ అయితే జరిగింది. ఎవరికన్నా మన దగ్గర స్టాక్ ఉండాలి, మనం ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కానీ అన్నది కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను ఈ వీడియోలో. కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ రోజు ప్రజెంట్ రేటు ఏముందో తెలుసుకొని మీరు వచ్చేసి అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ కావచ్చు. ఇది మదీనా మండి మదనపల్లి. ఇది ఎంత ఉంది భయ్య? ఇదైతే బేనిషాకాయి 28 రూపీస్ అయితే ఈరోజు మార్కెట్. ఇది పూర్తిగా ఇది పలికింది. ఇది టాప్ క్వాలిటీ భయ్య. ఇది టాప్ క్వాలిటీ. ఎక్కడే కానీ మచ్చ అలాంటిది ఏం లేకుండా బాగుండే కాయి. ఇదైతే 28 రూపీస్ అయితే పోయింది ఈరోజు. మళ్ళీ ఇది భయ్య, దీంట్లో ఇది ఏం క్వాలిటీ? కొంచెం తక్కువ క్వాలిటీ. ఈ విధంగా అయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే 22, 23 ఆ మధ్యలో పోయింది. టాప్ క్వాలిటీ అయితే మాత్రము 25 పైన రూపాయలు అయితే పోయింది. 24 రూపాయలు. ఇది మొత్తం ఒక 22 నుంచి కలిపి ఒక 28 వరకు టాప్ రేట్ అనేది అయితే ఇదైతే బేనిష్ అయితే పోతుంది. ఫస్ట్ క్వాలిటీ. మన కాయలు ఈ విధంగా కానీ ఫుల్ కలర్గానే ఉన్నాయనుకో, ఇవైతే 15 రూపాయలు అయితే ఈరోజు అన్నోళ్ళు అయితే మార్కెట్లో అయితే వేయడం అయితే జరిగింది. ఇది 15 రూపాయలు, 15 రూపీస్ అయితే వేయడం అయితే జరిగింది. నాటి సరుకు అయితే మనకు 10 లోపల ఉంటుంది. ఆ కాయను బట్టి, ఆ సైజుని బట్టి, మరియు అది ఏం డ్యామేజ్ లేకుండా మచ్చలు అలాంటివి లేకపోతే 10 రూపాయల లోపల అనేది పోతుంది. ఇంకా తక్కువ అంటే 4 రూపాయల వరకు కానీ పోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇవంతా పూర్తిగా నాటి అయితే మనకు 10 రూపాయల లోపల ఉంటుంది. ఇంకా మల్లికా విషయానికి వస్తే 25 నుంచి 30 రూపాయలు టాప్ క్వాలిటీ. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 30 రూపాయలు. అవి కవర్లు వేసి మనము పెట్టింటారు కదా, అవి పూర్తిగా బాగుండే. ఫస్ట్ క్లాస్ వచ్చి 30. మల్లికా మనకు ఇది వచ్చేసి 25 నుంచి 30 వరకు అయితే క్వాలిటీ ఉండదు. టాప్ క్వాలిటీ 30 వరకు ఉండదు. మంచి సైజు వచ్చేసి పొడుగుగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. అదే కనుక కవర్ వాడితే కవర్ ఐటమ్ వచ్చేసి 35 నుంచి 40 వరకు అయితే దీని రేట్ అయితే పలుకుతుంది. 45. మరియు ఇంకా మంచి టాప్ క్వాలిటీ అయిందనుకో, మంచి పెద్ద సైజు ఉండి ఈ విధంగా బారుగా పెద్దగా బాగుంటే ఇది కవర్ ఐటమ్ అయితే మనకు 35 నుంచి 50 వరకు కానీ పోయే ఛాన్స్ ఉండదు. ఇది మల్లికా విషయానికి వస్తే ఇంకా మనము వేరే మామిడి పండ్లు, అవి దాని రకాలు, దాని రేట్లు కవర్తో అయితే మనం చెప్దాము. హిమాం పసంద్ ఎంత అవుతుంది? ఇమాం పసంద్ కవర్ దొరికితే 80 వరకు పోతుంది. ఇమాం పసంద్ వచ్చి విత్ కవర్ అయితే 80 రూపాయల వరకు పోతుంది. ఇంకా కంటిన్యూగా చూడండి. ఇంకా వేరే క్వాలిటీ అంతా మనము అన్నతో అడిగి పూర్తిగా తెలుసుకుందాము. దీంట్లో మళ్ళా కవర్ వచ్చేసి బెనిషా వచ్చి కవర్తో పాటు అయితే ఇస్తే మంచి కలర్గా ఉండి మంచి కవర్తో పాటు ఇస్తే 35 నుంచి 40 వరకు బాగా పోతుంది. ఇదే నార్మల్ క్వాలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. 25 వరకు అయితే ఉండదు దీని టాప్ రేటు. ఈరోజు ఇది ఎంత పోయా ఈ కట్ట? ఇది మొత్తం ఇది వచ్చి 27 రూపాయలు అయితే అన్నోళ్ళు అయినారు దీనికి. మళ్ళీ తర్వాత వచ్చేసి మంచిగా క్వాలిటీ ఉంటే 35 నుంచి 40 వరకు అయితే, కవర్ క్వాలిటీ అయితే 35 నుంచి 40 వరకు పోతుంది. 35 నుంచి 40 వరకు కవర్ ఐటమ్ అయితే. ఈరోజు
ఇది పోయిండే లాట్ వచ్చి 30 రూపీస్ అయితే పోయింది. మంచి టాప్ క్వాలిటీ 30 రూపాయల వరకు అయితే పోయింది. కవర్ ఐటమ్ అయితే 35 నుంచి 40 వరకు అయితే పోతుంది. ఈ మాదిరిగా ఉండాల. ఈ మాదిరిగా ఉండి కవర్ ఐటమ్ అయిందనుకో 35 నుంచి 50 వరకు పోయే కానీ ఛాన్స్ అయితే ఉండదు ఈరోజు మార్కెట్లలో. ఇది ఇంకా ఈ విషయానికి వస్తే ఇంకా తర్వాత మలుగుబ ఇంకా కాలేపాడు అవన్నీ కనుక్కుందాము. ఇది వచ్చి కాదరు. ఇది ఫ్యాక్టరీ రేట్ వచ్చేసి ఇప్పుడు జ్యూస్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఇది 18 రూపాయలు అయితే ఉన్నది. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే 16 వరకు అయితే పోతుంది. మంచి క్వాలిటీ. మళ్ళీ సైజుని బట్టి అయితే కాయి దాని సైజుని బట్టి అయితే మనకు ఇక్కడైతే రేట్ అనేది లభిస్తుంది. మనకు మీకు ఎవరన్నా విషయాలు కావాలనుకుంటే కింద మనం నెంబర్ అనేది ఇస్తాము డిస్క్రిప్షన్లో ఇస్తాము. మరియు ఇది మదీనా మండి యొక్క విశేషాలు. ఇది వచ్చేసి మీరు నెంబర్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. టోటల్గా మన దగ్గర ఎంత సరుకు ఉందని చెప్పేసి అన్నోళ్ళకి ఫోన్ చేస్తే అన్నోళ్ళు అయితే రేట్ అయితే ఆ రోజు పోయే రేట్ అయితే చెప్తారు. ఆ ప్రకారం అయితే మనము అమ్ముకునేదానికి వీలుగా ఉంటుంది. ఎంత దూరం నుంచి వస్తే మనకు జర్నీలు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత పడతాయో చూసుకొని ఇక్కడికి ఒకసారి ముందుగానే ఫోన్ చేసి కనుక్కొని రావడం అయితే మంచిది. అదే నేను కోరుకుంటాండేది. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా మదనపల్లి ఇక్కడ మన వీడియోస్ చూసి వచ్చి ఇబ్బంది పడకుండా మనం డైరెక్ట్గా వచ్చేసి నెంబర్కి అయితే ఫోన్ చేసుకొని కనుక్కొని మీకు రీజనబుల్గా అనిపిస్తే సరుకు అనేది తెచ్చుకొని అమ్ముకోవచ్చు. ఇక్కడ మదనపల్లి మండీలో ఈ విధంగా అయితే ఈ మండి పూర్తిగా ఉంటుంది. బేనిషా బాగుందా క్వాలిటీ? ఏమన్నా కవర్లు దొడిగినావా దానికి? కవర్లు ఏం లేదు, మామూలే. ఎన్ని టన్నులు వచ్చింది? రోజుకి 7 టన్నులు. ఒక రోజుకి 7 టన్నులు వస్తాను. అంత పెద్దది తోట? ఎన్ని చెట్లు ఉన్నాయి? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉందా? మంచిది. వచ్చేసి మల్గుబా. ये मलगूबा क्या रेट है वो? आज का रेट आपको 60 रुपीज़ है. अगर से इसका साइज अच्छा है, माल अभी गोल है तो 90 रुपीज़ से 100 रुपीज़ तक जाएगा. ये मार्केट के रेट. अब ये एवरेज की कौन सा बड़ा की? ये आपको मीडियम बोल सकते हैं. 60 रुपीज़ है तो मीडियम बोलते हैं. ఇది మీడియం సైజ్ కాయి. ఇది మీడియం సైజ్ కాయి. ఇది వచ్చి ఈరోజు మార్కెట్ వాల్యూ వచ్చి 60 రూపీస్ అయితే పోతుంది. మళ్ళీ మంచి టాప్ రేట్ టాప్ క్వాలిటీ ఉంటే టాప్ క్వాలిటీ क्या तो भी हाँ अच्छा गोल रहता పెద్దది వస్తుంది. ఇంకా కొంచెం పెద్దగా. ఈ విధంగా మంచి సైజ్ వచ్చి పెద్దగా కానీ వస్తే ఇవి వచ్చి 90 రూపీస్ దాకా వస్తుంది ఇది కాయి. ఇంకా మల్గూబా తర్వాత ఇది ఇది వచ్చేసి కాలా పహాడ్ కాయి, కస్తూరి నీలం అంటారు. ఇది ఎంత పోయింది? ఇది వచ్చి 25 రూపీస్ స్టార్టింగ్. ఇప్పుడు టాప్గా అంటే 30-35 వరకు పోతుంది. ఇది మంచి టాప్ క్వాలిటీ అయితే 35 రూపీస్ వరకు పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు పోయిండేది ఇది రేటు ఈరోజు వచ్చి 30 రూపీస్ పోయిందా? 25 నుంచి 30 రూపీస్ అయితే ఈ కాలా పహాడ్ అయితే కాయ అయితే ఉన్నది. ఎవరన్నా కాయలు అవి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ మదీనా మండి నెంబర్ అయితే మనము ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా తెలుసుకొని మనము ఒక 4 చోట్లు ఇది తెలుసుకొని ఇది చేయొచ్చు. మళ్ళీ ఆ తర్వాత ఇది బ్రౌనిష్ కలర్లో ఉండే తోతాపురి మరియు బెంగళూరు కాయి అంటారు. ఇవి కలరు. ఇది నాటి. దీంట్లో ఇది నాటి వచ్చేసి 10 రూపాయల వరకు పోయింది అని ఈరోజు అయితే మార్కెట్ అయితే చెప్పడం అయితే జరిగింది. 10 రూపాయల లోపల ఉంటుంది ఇది కాయి. ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి. ఈరోజు లాస్ట్గా ఈ ఎర్రనీలం గురించి చాలా ఈ మండి మొత్తం తిరిగినాను. ఎర్రనీలం ఎక్కడే కానీ దొరకడం లేదు, ఎక్కడ లేదు. ఈ ఎర్రనీలం ఎందుకో మార్కెట్కి అయితే వచ్చిన లేదు. ఇంకోసారి లాస్ట్గా ఒక విషయం చెప్తాను. ఖచ్చితంగా 1-2 సార్లు విచారించుకొని మండీలకి అనేది మీరు తీసుకొని రావాలా, వచ్చి ఇబ్బంది పడకుండా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచినో మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారు. వాళ్ళు రేట్లు అనేది తెలియక కొంచెం 100 కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచినో వచ్చి తీసుకొని ఈ మండీని విజిట్ చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మన కాయిని 1-2 సార్లు బాగా విచారించుకొని వీళ్ళని నీట్గా ఫోన్లో కనుక్కొని మాత్రమే మనము రావాలా. ఇప్పుడు ఉండే రేట్లు ఇంకొంచెంసేపు ఉండవు. మామిడి రైతులకు నేను అదే చెప్తానేది.
ఇప్పుడుండే కాయ ఇంకొంచెంసేపటికి రేట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోయేది పెరిగేది ఈ విధంగా ఇంబ్యాలెన్స్గా ఉండదు మామిడికాయ మండి మార్కెట్. ఇది ఒక్క ఫిక్స్ రేటు ఒక్కరోజు కానీ ఇది ఫిక్స్ రేటు ఒకటి ఉంటుంది అని మనము అందాస్ అయితే చెప్పలేము. ఇది నేను నిన్న ఒక రేటు విన్నాను, ఈరోజు ఒక రేటు ఉంటుంది, ఒక్కో తాను ఒక్కో రేట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 1-2 సార్లు మీరు అయితే తీసుకోవాలా. నేను ఈ మండి నెంబర్ ఇచ్చినానని చెప్పేసి మీరు క్లారిటీగా కనుక్కొని అట్లయితేనే మీరు మండీకి అయితే సరుకు అనేది తీసుకొని రండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేయండి, మీకు అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.